ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఆగస్టు మొదటి పక్షమైనటువంటి 1 నుంచి 16 రోజు మొదటి పక్షంలో అంతర్భాగంగా ముందుగా రాసులలో ఏ రాసులో ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం. శని భగవంతుడు వచ్చేసి రేవతిలో ఇక్కడ మనకు మీనరాశి సంచారం చేస్తున్నారు. అలాగే కుంభరాశిలో రాహు, కేతు వచ్చేసి సింహరాశి, అలాగే మిథున రాశిలో వచ్చేసి బృహస్పతి, శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు. రవి బుధులు వచ్చేసి పక్షం మొత్తంగా కర్కాటక రాశిలో ఉంటారు. కేతువు కుజులు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తారు. ఇది గోచారం. చంద్రుడు 2.5 రోజుకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మన జాతకం, మన యొక్క సంస్థలో మనకు ఈ యొక్క ఆయుర్వేద సమస్యలకు సంబంధించిన వారికి కన్సల్టేషన్ పౌడర్ వాళ్ళు కూడా మన సంస్థలో పరిచయం కాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి సంగీతానికి, అస్ట్రాలజీకి, అలాగే యోగాకి ఉన్న సంబంధాన్ని మనం పరిచయం చేయడం జరుగుతుంది. దానిపైన మీకు ముందు చెప్పిన విధానంలో ఈ యొక్క విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్ దొరుకుతుంది మార్కెట్లో. ఎవరైనా కన్సల్ట్ అయితే వాళ్ళకి నేను లింక్ పంపించగలను. అందులో చూస్తే మీకు నేను చెప్పేది ఎంతవరకు నిజం అనేది కరెక్ట్గా తెలుస్తుంది. విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్. ఓకే, నెక్స్ట్ కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, ఈ యొక్క శతభిషం 4, పూర్వభాద్రం 3 పాదాలు కలిపి కుంభరాశి కుంభలగ్నం కిందకి వర్తిస్తుంది. కుంభరాశి కుంభలగ్నం తీసుకున్న వారికి మీకు ద్వితీయంలో ఉన్నాడు శని భగవంతుడు, వ్యయాధిపతి. అలాగే ఈయన మీ రాశాధిపతి. ఈయన ఉండడం మూలం కుటుంబంలో కలహాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యయాధిపతి కాబట్టి ఎక్కువగా కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే స్లీప్లెస్ నైట్స్, ప్రయాణాల్లో అలసట, ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా కూడా ఒక్కొక్కసారి మనసు చాలా ఛిద్రబద్ధంగా, భావాలు అతీతంగా ఉద్రేకము, కోపము పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు వచ్చి మీ రాశిలోనే ఉన్నారు కాబట్టి. రాహు అష్టమాధిపతి కూడాను. ప్రయాణాలలో చాలా జాగ్రత్త వహించాలి. అమ్మవారి అనుష్ఠానం తీసుకోవాలి. అమ్మవారి దీక్షలలో ఉండాలి. అలాగే శ్రీచక్రార్చన చేసుకోవడం కూడా చాలా వరకు మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ బుధాదిత్య యోగం వచ్చేసి మీకు అష్టమంలో ఉంది. బుధాదిత్య యోగం వచ్చేసి మీకు షష్టమంలో ఉంది, 6వ ఇంట్లో ఉంది. కాబట్టి మీకు బుధుడు పంచమాధిపతి, అష్టమాధిపతి. రవి భగవంతుడు వచ్చేసి సప్తమాధిపతి. విజయం మీ వైపు ఉంది. బిజినెస్లో ముందడుగు వేయగలుగుతారు. మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే శుక్రుడు వచ్చేసి మీకు మీ రాశి నుంచి పంచమంలో ఉన్నారు కాబట్టి చాలా వరకు శుభాలు జరుగుతాయి. మాతృ సౌఖ్యం దొరుకుతుంది, పితృ సౌఖ్యం దొరుకుతుంది. మిమ్మల్ని మీరు పాజిటివ్ దిశలో నడుపుకుంటారు. షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన, వడ్డీ వ్యాపారం, భూగృహ కార్యాలకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా కూడాను పర్చేజింగ్ పర్పస్, ఇందులో మీకు శుభం జరిగే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. మీరు ఆశించిన ఫలితాలు ముందడుగు వేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. కేతువు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నారు కాబట్టి కుంభరాశి కుంభలగ్నం వారికి చిత్రగ్రహం 2వ ఇంటధిపతి, దశమాధిపతి. కొంచెం టెన్షన్ వాతావరణం ఉంటుంది. సొసైటీ నుంచి బిజినెస్లో టెన్షన్ ఉంటుంది. ఇల్లాలితో పోరు ఉంటుంది. భర్త అయినా భార్య అయినా వారితో పోరాటం జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు చాలా వరకు సెట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు మైండ్ సెట్ చాలా వరకు స్ట్రాంగ్ చేసుకోవాలి. దానికి మీరు మీ జాతకాన్ని చేయించుకున్నట్లయితే దానికి తగ్గ నిర్ణయాలు, అలాగే ఎలా చేసుకోవాలి, పూజలు, హోమాలు, ఇవన్నీ నేర్పించడం కూడా జరుగుతుంది. అలాగే విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్ ఉంది. నేను చేసే ఈ ప్రాజెక్టు అస్ట్రాలజీ, యోగా, అలాగే మ్యూజిక్ థెరపీకి సంబంధించిన డీటెయిల్స్ అందులో ఉన్నాయి. ఎవరైనా కావాలంటే సంప్రదిస్తే లింక్ పంపిస్తాను. పర్చేజ్ చేయండి, చదవండి. నేను ఎందుకు ఈ మూడింటిపైన కాలు పెట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలని చూస్తున్నాను. అందరికంటే భిన్నంగా ఎందుకు చెప్తున్నాను యోగా ట్రీట్మెంట్ అయినా ఏదైనా అంటే మాస్టర్ సిబివి గారి ఛానల్లో
పైనుంచి కిందికి చక్రాలు యాక్టివేట్ చేసుకోవాలని ఉంది. అలాగే వేదంలో కూడా అలాగే ఉంది కాబట్టి అవి తీసుకొస్తున్నాను. వీటి ద్వారా నా సంస్థలో నేను చేసేది జాతకం చూసి, జాతకానికి పరిహారాలు జపం హోమం చేసుకున్నాక సెల్ఫ్గా మన ఆరాని, ఇంటి ఆరాని బాగా డెవలప్ చేసుకోవటానికి మెడిటేషన్, యోగా ఎంతో అవసరం అవుతుంది. మ్యూజిక్ థెరపీ రిలాక్సేషన్ ఇస్తుంది. ఇవన్నీ కూడా ఒక తొట్టిలో లేచినటువంటి పునాదుల్లో ఉన్నటువంటి చెట్ల లాంటివి. ఇంకా మీకు ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం వారికి ద్వితీయంలో శని అనేది మందగమనంతో తోడుకున్నటువంటి కుటుంబ అభివృద్ధి అనేది చూస్తారు. మిమ్మల్ని కొంచెం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, వీటి మీద మీరు కొంచెం ఇబ్బంది లేకుండా చేసుకోగలిగితే ఎంతో ముందడుగు పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మీరు ఇంకాస్త ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే, ఎక్స్పెషల్లీ మీరు కేతువుని చూసుకోవాలంటే సూర్య నమస్కారాలు, సూర్యోపాసనలు చేయటం. ఆదివారం రోజు మీరు సూర్య భగవానునికి ఈ యొక్క సాయంకాలం 4:30 నుంచి 6 మధ్యలో ఈ యొక్క రాహుకాలంలో గోధుమ నూకతో కేసరి చేసి ఆయనకు పెట్టి ప్రసాదంగా అది బయటికి పోనివ్వకుండా ఇంట్లో వారే ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే వారిని ఇంట్లోకి పిలిచి తినిపించి చక్కగా మీరు ఈ విధంగా పూజలు చేసుకున్నట్లయితే మీకున్న ప్రాబ్లమ్స్ చాలా వరకు తీరిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.